రక్షితడు అక్క చెల్లెలకు సోదరుడు అవ్వతాతలకు బిడ్డతడు సత్యకుమారు మనవాడు ఆపదంట ముందుంటాడు అందరి వాడై నిలిచాడు కమలం గుర్తుకు మన ఓటేసి సత్తన్న యాదవ్ గెలుపును చూద్దాం జెండాలెగరై మన ధర్మవరంలో సత్యకుమారు జెండాలెగరై కమలం దండై గదిలో బడుగు జీవుల ధైర్యం నింప నిరుద్యోగులకు అండై నిలువా యువతరాన్ని మును సౌండ్ రావట్లా. భారత్ మాతా కి జనతా పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు సోదరుడు విక్రమ్ కిషోర్ గారు, ఏలూరు శాసనసభ నియోజకవర్గ గౌరవ సభ్యులు పెద్దలు బడేటి రాధాకృష్ణయ్య గారు అలియాస్ చంటి గారు, అదేవిధంగా దెందులూరు గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రెబల్ స్టార్ ప్రభాకర్ గారు, నాకు తెలుసు నేను ఎక్స్పెక్ట్ చేసే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ గారు, నిర్మలా కిషోర్ గారు, ఇతర పేరున ఎందుకంటే పేరు సమయభావం కారణంగా పేరు తీసుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి పేరున నమస్కరిస్తూ, ఇవాళ సంవిధాన్ హత్యా దివస్ 50 సంవత్సరాల క్రితం రాజ్యాంగం హత్య కావింపబడిన రోజు. ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ అంధకారం నుండి భవిష్యత్తును వెలుగులోకి తీసుకెళ్లడం కోసం ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న ఏలూరు పట్టణ ప్రముఖులు, ముఖ్యంగా మా కుటుంబ సభ్యులు, ఆరోగ్య వైద్య శాఖకు సంబంధించి వైద్య విద్యా శాఖకు సంబంధించిన అనేక మంది మా కుటుంబ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా దాంట్లో అంతర్భాగంగా ఉంటున్న నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు కూడా ఉంటున్నారు. అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి నేను చూస్తున్నా, నేను ఏ ఊర్లో ఉన్నాను నాకు అనుమానం వస్తుంది. ఏ ఊర్లో ఉన్నానా? కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉన్నాను. మా ప్రొద్దుటూరు నుంచి కూడా వస్తున్నారు. అది మరి ఏదో యాదృచ్ఛికంగా వచ్చారో లేదో నన్ను కలవడానికి వచ్చారో నాకు తెలియదు, కానీ ప్రొద్దుటూరు నుంచి కూడా వస్తున్నారు. అందరికీ నమస్కారం. మిత్రులారా, ముందుగా మన్నించాలి. ఒక రాజకీయ కార్యకర్త ఏ రకంగా ఉండకూడదో ఆ రకంగా నేను ఇవాళ ఈ కార్యక్రమంలో వ్యవహరిస్తున్నాను. ఎందుకంటే సమయానికి ముందు రావాలి, సమయం తర్వాత కూడా కార్యకర్తలతో కాస్త సమయం గడపాలి, తర్వాత వెళ్ళాలి. కానీ కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లో ఇవాళ విజయవాడలో ఇదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇతర మంత్రులు కూడా ఉంటున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం నాకు రాత్రి తెలిసింది. 5 గంటలకు పెట్టారు. దాంతో మొత్తం కార్యక్రమం కాస్త ఇదైంది. పైగా నేను ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా, పైగా ఆ కార్యక్రమంలో ఈ ఎమర్జెన్సీ గురించి, ఆ చీకటి రోజుల గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా నాకు మీద ఉంది. కాబట్టి ఎక్కువ సమయం గడపలేకపోతున్నా. నాతో పాటు నా అసెంబ్లీలో సహచర సీనియర్ సభ్యులైన ప్రభాకర్ గారు కానీ, లేదా రాధాకృష్ణయ్య గారు కానీ, వారు మాట్లాడుతున్న సందర్భం కూడా నేను ఉండలేకపోతున్నాను. దీన్ని అన్యంగా భావించకుండా నా పరిస్థితిని అర్థం చేసుకొని మన్నించాల్సిందిగా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, యాంటీ ఎమర్జెన్సీ డే రాజ్యాంగం 50 సంవత్సరాల క్రితం హత్య కావింపబడిన రోజు. ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇవాళ సమావేశం నిర్వహించుకొని ఎందుకు ఇంతమంది వచ్చి సభాసీనులై మాట్లాడుతున్నారు, ప్రభుత్వం ఎందుకు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఏర్పాటు చేసింది అనే అనుమానం మీ అందరికీ రావచ్చు. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత
మన దేశానికి ఒక రాజ్యాంగాన్ని అపర మేధావి విద్యావేత్త నాయకుడు మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించి దాన్ని ఒక మార్గదర్శకంగా మనం భావించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందజేస్తూ ఇవాళ రాష్ట్రాలని దేశాన్ని ముందు ప్రగతి పదంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అత్యున్నతమైన దేశంగా మన దేశానికి దిశ దశ నిర్దేశం చేస్తున్న మన రాజ్యాంగం 50 సంవత్సరాల క్రితం ఇదే రోజు హత్య కావింపబడింది. రాజ్యాంగం ఏంది, హత్య కావింపబడడం ఏందని మీ అందరికీ అనుమానం రావచ్చు. 50 సంవత్సరాల క్రితం ఈ దేశంలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీని విధించారు. రాజ్యాంగంలోని 352 అధికరణ ఆనాడు అంబేద్కర్ గారు కూడా ఊహించుంటారు ఈ అధికరణ పెట్టినప్పుడు. ఇక్కడ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కానీ లేదా అంతర్గత యుద్ధం వచ్చిన సందర్భాల్లో కానీ లేదా ఒక చాలా విపరీత పరిస్థితుల్లో శాంతి భద్రతలు ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో కానీ రాష్ట్రపతి కేంద్ర కేబినెట్ పార్లమెంట్ కాదు కేబినెట్ నిర్ణయం మేరకు అత్యవసర ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. అంతర్గత కల్లోలాలు లేవు, ఎక్కడ బయట దేశాల నుంచి యుద్ధాలు లేవు, ఎక్కడ శాంతి భద్రతలు విఘాతం కలగలేదు, అయినా ఎమర్జెన్సీ విధించారు. ప్రజలకు వాక్ స్వాతంత్రం కోల్పోయేలాగా చేశారు. ప్రజలకు ఎవరికి కూడా ప్రకటన స్వేచ్ఛని హరించి వేశారు. మీడియా గొంతు నొక్కారు, మీడియాకి సెన్సార్షిప్ విధించారు, మాట వినని మీడియా కరెంటు సప్లైని ఆపేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ ఎటువంటి విచారణ లేకుండా, ఎటువంటి కేసు నమోదు చేయకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా లక్షల మందిని జైల్లో పెట్టారు. పూర్తిగా ఎవరికి మాట్లాడే హక్కు లేకుండా ఆనాడు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మొత్తం యావత్ దేశం ఆనాడు ఆశ్చర్యమైంది. ఏంటి ఇటువంటి పరిస్థితులు? బ్రిటిష్ వారి కాలంలో కూడా ఇటువంటి అణచివేత, ఇటువంటి దమనకాండ, ఇటువంటి నిరంకుశత్వం, ఇటువంటి నియంత్ర పాలన మనం చూడలేదు. ఇవాళ స్వతంత్ర భారతదేశంలో అత్యధిక చీకటి రోజులుగా వాటిని పరిగణించే విధంగా ఎమర్జెన్సీని ఎందుకు విధించారని ఆనాడు దేశం ఆశ్చర్యం. ఎందుకంటే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న ఒకే ఒక వ్యక్తి అధికార కాంక్షతో తను పూర్తిగా అధికారం తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం, ఆ కుటుంబం చేతుల్లోనే అధికారం ఈ దేశంలో ఉండాలా, దేశ ప్రజలందరూ కూడా తన బానిసలుగా ఉండాలని ఒకే ఒక విపరీత మనస్తత్వంతో ఆనాడు ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. ఆ ఎమర్జెన్సీ కారణంగా లక్షల మంది జైలు పాలయ్యారు. మీరు ఆశ్చర్యపోతారు, 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా ఒడిశాలో జైలు పాలు చేశారు. మహిళలను చూడకుండా, జాతీయవాదులను చూడకుండా ప్రతిపక్ష పార్టీల్ని ప్రశ్నించే ప్రతి గొంతును నొక్కేసే ప్రయత్నం చేశారు. ఆనాడు ఎమర్జెన్సీ కారణంగా అరెస్ట్ అయిన వాళ్ళతో ఈ దేశంలో జైలు సరిపోలేదు. జైలు సరిపోతే వాళ్ళని ఏదో గొర్రెలు కుక్కినట్టుగా జైలులో కుక్కేసే పరిస్థితి ఆనాడు జరిగింది. ఏదో చిన్న చిన్న స్థాయి వాళ్ళని కాదు. ఆనాడు మొరార్జీ దేశాన్ని కానీ, డాక్టర్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, లేదా చౌదరి చరణ్ సింగ్ గాని, లేదా దేవిలాల్ గారు కానీ, లేదా మన రాష్ట్రంలో వస్తే వి రామారావు గారు కానీ, తెన్నేటి విశ్వనాథం గారు కానీ, లేదా గోతు లచ్చన్న గారు కానీ, లేదా ముప్పటి వెంకయ్యనాయుడు గారు కానీ, లేదా కమ్మంపాటి హరిబాబు గారు కానీ, ఇట్లా అనేక మంది జాతీయవాదుల్ని, సోషలిస్టు నాయకుల్ని, చివరికి కమ్యూనిస్టు నాయకుల్ని కూడా ఆనాడు జైలు పాలు చేసి ఎటువంటి ఆరోపణ లేదు. ఏందయ్యా జరిగిందంటే ఒకే ఒక కారణం, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నారు, నేతృత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు, ఈ దేశంలో పెంచి పెరిగిపోతున్న అవినీతిని వ్యతిరేకిస్తున్నారని ఒకే ఒక కారణం చేత కొన్ని లక్షల మందిని జైల్లో పెట్టారు. ఉంటున్న కారణంగా యుద్ధం వస్తే ఆ యుద్ధం కాస్త యుద్ధం వచ్చిన తర్వాత ఆ అహంకారం తలకెక్కింది. అహంకారం తలకెక్కిన తర్వాత చుట్టుపక్కల ఉంటున్న భజన పనులందరూ కూడా అన్నాడు, ఇందిరాగాంధీ గారు పక్కన చేరి, అమ్మా నీలాంటి లేదు, నీలాంటి దుర్గామాత నువ్వు, నిన్ను మించిన నాయకురాలు ఈ ప్రపంచంలో లేదు అని చెప్పడం మొదలు పెట్టారు. ఒక బాలువారి ఒక కాంగ్రెస్ నాయకుడు అయితే ఏకంగా ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనే మాట. అటువంటి భజన పరులంతా చుట్టూ చేరి మాట్లాడుతా, పొగడుతా, కీర్తిస్తా ఉంటే నేను దైవాంశ సంబూతురాల్ని, నాకు ఎదురు లేదు, ఈ దేశంలో ఏమి చేసినా చెల్లుతుందనే ఒక అహంకార నేతృత్వ పోకడలకి ఆనాడు ఇందిరాగాంధీ గారు లోనయ్యారు. అదే సమయంలో విపరీతమైన అవినీతి పెంచి పెరిగిపోయింది. దేశమంతా, ముఖ్యంగా గుజరాత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది.
గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తే గుజరాత్ లో నవ నిర్మాణ్ సమితి అనే ఒక సంస్థ ఆనాడు సంఘటితమైపోయి ఆ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వాళ్ళు సమాజ హితం కోరుకునే వాళ్ళు ఆనాడు ఆ అవినీతికి వ్యతిరేకంగా గలమెత్తడం మొదలు పెట్టారు. ఆ క్రమంలో ఆమె ఇది కాస్త పాపులారిటీ కాస్త క్షీణిస్తా వస్తుంది, ప్రజల్లో పలచన అవుతా వచ్చింది. దాంట్లో ఒక రకమైన ఆత్మ న్యూనతాభావానికి గురైన నేపథ్యంలో ఏం చేయాలో ఆలోచిస్తున్న నేపథ్యంలో ఆమె మీద ఏదో అంటారు కదా, మూలిగ నక్క మీద తాటికాయ పడ్డ విధంగా ఆనాడు 1971 ఎన్నికల్లో ఆమె గెలిచిన తర్వాత రాయబరేలీ లోక్సభ నుంచి గెలిచారు. ఆనాడు సోషలిస్ట్ నాయకుడిగా ఆమె వ్యతిరేకంగా పోటీ చేసిన రాజ్ నారాయణ అనే నాయకుడు ఈమె ఎన్నికల్లో అవినీతికి పాల్పడింది, పెద్ద ఎత్తున ప్రజలకు డబ్బులు పంచింది, తర్వాత అధికార దుర్వినియోగానికి ప్రధానమంత్రిగా ఉండి పాల్పడింది కాబట్టి ఆమె గెలిచిందని కోర్టులో కేసు వేయడం జరిగింది, అలహాబాద్ కోర్టులో, హైకోర్టులో. అయితే ఆ జూన్ 12వ తేదీ జగన్మోహన్ సిన్హా అనే ఒక జడ్జి, జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఎంత ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా నీకు ప్రమోషన్ ఇస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు తీసుకెళ్తాం, పెద్ద ఎత్తున లక్షల రూపాయలు మొత్తం చెల్లిస్తామంటే కూడా ఆయన ప్రలోభానికి లోను కాకుండా ఈ అధికార దుర్వినియోగానికి అవినీతికి పాల్పడింది కాబట్టి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదంటూ ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది 12వ తేదీ. అయితే ఇందిరాగాంధీ గారు మార్పు రాలా. మళ్ళా 14వ తేదీ ఆమె మాట్లాడుతూ సమావేశం నిర్వహించి ఈ దేశానికి నేను కాక పెద్ద దిక్కు ఎవరున్నారు, నన్ను కాదని ఎదిరించే ధైర్యం ఎవరికుందని ఆమె మాట్లాడింది. అదేవిధంగా జూన్ 18వ తేదీ ఢిల్లీలో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ప్రజలందరూ నేను దుర్గామాత లాంటి దైవాంశ సంబూతురాల్ని, ఇవాళ నాలాంటి నాయకత్వం ఈ దేశంలో లేదు కాబట్టి మీకు నేను తప్ప వేరే గతి లేదు అని ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడడం జరిగింది. అయితే జూన్ 24వ తేదీ 24వ తేదీ రాత్రి 24 సుప్రీంకోర్టు జస్టిస్ కృష్ణ అయ్యారు. సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఏదైతే అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిందో ఆ తీర్పును అప్లైడ్ చేస్తూ ఈమె తుది తీర్పు వచ్చేదాకా అపధర్మ ప్రధానమంత్రి లాగా కొనసాగడానికి అవకాశం ఉంది, కానీ ఆయనకు ఓటు హక్కు ఉండదు, పార్లమెంటు సభ్యురాలు కూడా అర్హత లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత వచ్చి పెద్ద దేశమంతా నిరసనలు మొదలై వెంటనే రాజీనామా చేయాలి, దిగిపోవాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో జయప్రకాష్ నారాయణ గారు పెద్ద సమావేశం నుంచి లక్షల మంది వచ్చారు సమావేశం. దాంతో మరిగిపోయిన శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ 24వ తేదీ అర్ధరాత్రి ఎటువంటి కేబినెట్ సమావేశం నిర్వహించకుండా, తన సహచర కేబినెట్ సభ్యులకు చెప్పకుండా, పార్లమెంట్ సభ్యులకు విషయం తెలియజేయకుండా అర్ధరాత్రి ఆనాడు ఆమె తొత్తుగా ఉంటున్న మంది భగతుడైన ఒక బాబా ఫక్రుద్దీన్ అలీ ఆయన రాష్ట్రపతి ఎవరు ఉన్నారో ఆయన ద్వారా ఎమర్జెన్సీని విధింపజేసి మొత్తం దేశాన్ని ఒక చీకటి మయంలోకి నెట్టేసింది. అత్యంత చీకటి రోజు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ పాలనలో కానీ దానికి ముందు వలసవాదులైన మొఘల్ పాలనలో మనం ఇటువంటి అనిశ్చితం చూసాం, కానీ దాని తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి చీకటి రోజులు ఏంటంటే ఈ ఎమర్జెన్సీ రోజులు. 21 నెలల పాటు అదే రోజు వేల మంది అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా. ఈ సోషలిస్ట్ నాయకులు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ అలాంటి అనేక మంది అన్ని మీడియా మీద ఆంక్షలు విధించడం మొదలు పెట్టారు. అన్ని మీడియా సంస్థలు కూడా ఆనాడు ఆమె వచ్చి కేవలం దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో మాత్రమే ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. అవన్నీ కూడా ఇందిరాగాంధీ గారికి మద్దతుగా ప్రచారం చేయడం పెట్టాయి. మిగతా పత్రికలు ఏవి కూడా పని చేయకుండా ఆనాడు ఆంక్షలు ఇచ్చారు. మీడియా 7,000 మంది జర్నలిస్టులు అరెస్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి. అకారణంగా ఎందుకయ్యా అంటే ఈ తీర్పు వచ్చింది, హైకోర్టు తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు దాన్ని అప్లై చేసింది, ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా ఈ దేశంలో జరుగుతున్న నష్టం, అన్యాయాన్ని పేపర్లు ఎత్తి చూపుతున్నాయి కాబట్టి వాళ్ళని ఆనాడు జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు. కరెంటు కట్ చేసేశారు. 3 పత్రికలు మాత్రమే ఆనాడు పెద్దగా చెప్పుకోవాలంటే ఆమె ఒత్తిడికి తొలగల. ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్ రామ్నాథ్ గోయింకా, 2 స్టేట్స్మన్ పత్రిక చక్రవర్తి అయితే, 3వది మన రాష్ట్రానికి సంబంధించిన ఈనాడు సంపాదకుడు రామోజీరావు గారు ఆనాడు ఆ అన్యాయానికి అణచివేతకి ఎదుర్కొంటారు. ఒకనాడు నా స్వాతంత్రంలో చెప్తున్నాను, ఒక 2 సంవత్సరాల క్రితం నేను వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు గారి ఊరికి మర్యాద పూర్వకంగా కలిస్తే వారు అన్నారు, ఎమర్జెన్సీ గురించి నేను అన్నాను, సార్ ఎమర్జెన్సీ రోజుల్లో మీరు ఈ రకంగా పోరాడారు కదా అంటే ఆయన అన్నారు, నాకు
ఈ సోమాజి కూడా ఆఫీస్ లో నేను ఇంటికి కూడా వెళ్లకుండా బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ నిర్మించుకొని కొన్ని నెలల పాటు ఈనాడు కార్యాలయంలోనే ఉంటూ, ఎందుకంటే బయటకు వస్తే అరెస్ట్ చేస్తారా లేదా చంపేస్తారా అనే భయాందోళన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వచ్చి పనిచేసే ప్రయత్నం చేశామని చెప్పి ఆనాడు రామోజీరావు గారు చెప్పారు. అంటే పరిశుభ్రమైన కుటుంబ నియంత్రణ చేయకపోవడం వల్ల వేల మంది ఆనాడు ప్రాణాలు కోల్పోయారు మగవారు. తెలిస్తే బలవంతంగా. అదేవిధంగా మహిళలు కూడా దాదాపు 10 లక్షల మందికి, ఢిల్లీలో 7 లక్షల మందిని నిరాశ్రయం చేసి బయటకు వెళ్ళిపోతే ఆ రోజు జరిగిన సంస్థలకు ట్రాన్స్మిట్ చేయడానికి అవకాశం ఏమైందంటే, మనం ఏదైతే ఆ ఉత్కృష్టమైన రాజ్యాంగం మన దేశానికి ఉంది, దానికోసం దాని వెనుక మన రాజ్యాంగ సవరణని ఆ ఎమర్జెన్సీ కాలంలో 38వ ఫస్ట్ మొదటిగా సవరణ తీసుకొచ్చి ఎమర్జెన్సీ తదనంతర పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటిని సుప్రీం కోర్టులో, అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ అయితే మినీ కాన్స్టిట్యూషన్ ఏ సంబంధంలో చేస్తూ 42వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాని మినీ సెక్షన్ సవరణ 31 సవరణ అయితే అవకాశం ఉంది. దాని కిందనే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి మీసా కింద డిటెన్యూస్ గా కొన్ని లక్షల వారిని తీసుకెళ్లి జైల్లో విచారణ లేకుండా సంవత్సరాల పాటు నుంచి ఇప్పుడు యజ్ఞానంద్ గారు అనేక మంది కానీ జరిగింది. అదేవిధంగా 55వ సెక్షన్ అన్ని 59 సెక్షన్లు సవరణ తీసుకొచ్చి దాన్ని అనేక చోట్ల మీరైతే విద్యార్థులు మీరైతే పేర్లు తీసుకొని చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో విద్యార్థులను అయితే ఎవరైతే విద్యార్థులు అప్పుడు చాలా ఈ విషయంలో వ్యతిరేకించిన వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు, ఉద్యమాలు చేసిన వాళ్ళు విద్యార్థులు, సీనియర్లంతా వాళ్ళు మార్గదర్శనం చేస్తే విద్యార్థులు విద్యార్థులు కాళ్ళ మీద కాలుతున్న సలసల కాగే మైనాన్ని చేశారు. ఏరోప్లేన్ టార్చర్ అంటారు. అంటే తలకిందుగా వేలాన్ని తీసి కొట్టారు, కళ్ళల్లో సూదులు గుచ్చారు, బొడలలో డోలు పీకారు. పోలీసులు, మన దేశంలో పోలీసులు మన దేశంలోని విద్యార్థుల మీద ఎటువంటి అణిచివేతకి దమనకాలకు పాల్పడ్డారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ భావితరాలకైతే విషయం తెలియదు, భవిష్యత్ తరాలకైతే తెలిసే అవకాశం లేదు. ఆ చీకటి రోజుల గురించి మనం మాట్లాడుకోకపోతే, భావితరాలు తెలుసుకోకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో ఎవరో ఒక నిరంకుశుడు రాస్తారు, ఎవరో ఒక నియంత్రణ వస్తారు. మళ్ళీ ఇదే రకంగా దేశాన్ని, రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఇటువంటి పరిస్థితులు రాకూడదంటే ఆనాడు చేసిన విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది, మననం చేసుకోవాల్సి ఉంది. మళ్ళీ ఎటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా దేశ ప్రజలుగా మనం అందరం భాగస్వామ్యం వహించాల్సి ఉంది. కాబట్టి ఇవాళ దాని కారణంగా ఇవాళ మనం ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. అంతే వేగంగా రావడం మొదలుపెట్టి తప్పల ప్రజా ఒత్తిడికి తలవగాల్సిన పరిస్థితి శ్రీమతి ఇందిరాగాంధీకి వచ్చింది. జూన్ 18 1977లో అంటే 21 నెలల తర్వాత ప్రజా ఒత్తిడికి తలొగ్గి ఒక బహిరంగ ప్రకటన చేస్తూ నేను లోక్సభను రద్దు చేస్తున్నా అని చెప్పి ప్రకటన చేసింది. జనవరి 22వ తేదీ జనవరి 18 ఎమర్జెన్సీ. తర్వాత మార్చి 16, 17, 18లో ఎన్నికలు జరిగాయి. మార్చి 21 ఫలితాలు వచ్చాయి. మార్చి 21 వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అన్నాడు పూర్తిగా పుట్టుకుపోయి. ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే ఒక్క సీటు కూడా, యూపీలో 25 సీట్లు ఉంటే ఒక్క సీటు కూడా బీహార్లో కానీ గుజరాత్ లో కానీ లేదా ఉత్తరప్రదేశ్ లో కానీ ఒక్క సీటు కూడా ఒక సీటు రాలేదు. 1971లో 352 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో, అదే ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 6 ఏళ్ళు తిరిగేసరికి 5 ఏళ్ళు తిరిగేసరికి 154 సీట్ల కంటే 198 సీట్లు ఓడిపోయారు. అంటే ప్రజా ప్రపంచం ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. దాని ముందు తీసుకొచ్చిన సభలో ఇంకో సభలో కూడా తీసుకొచ్చింది. ఈ చట్టసభల్లో కాల పరిమితిని 5 సంవత్సరాలు ఉంటాయి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ, దాన్ని 6 సంవత్సరాలకి ఆగే పొడిగించుకున్నారు. వీటి ప్రజా తీర్పు ఆ రకంగా వచ్చింది. ఆనాడు నవంబర్లో రావాల్సిన దీపావళి మార్చి, ఆ సంవత్సరం 1977లో నవంబర్లో రావాల్సిన దీపావళి మార్చి నెలలోనే వచ్చింది. అటువంటి అవమానకర రీతిలో శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోవాల్సిన పరిస్థితులు ఆనాడు కలిగాయి. అయితే ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నామంటే, ఎవరైనా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రజల మనోభావాలకి, ఆకాంక్షలకి, ఆశయాలకి అనుగుణంగా నడపవలసిన అవసరం ఉంది. వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అవసరం ఉంది. పేదరిక నిర్మూలన చేయాల్సి ఉంది.
సంపద సృష్టి చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విధ్వంసకరణ పాలనని వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఆయన దార్శనికత నాయకత్వం కారణంగా ఇవాళ పరిస్థితులను చక్కదిద్దుతూనే ఆర్థిక పరిస్థితి గాడిన పెట్టు కేంద్రం నుంచి సహకారం తీసుకుంటూ ఇవాళ పరిస్థితిని తీసుకొచ్చి ఇచ్చిన హామీలు ఒక్కోటి నెరవేరుస్తూ ఇవాళ క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా రహదారుల నిర్మాణం కానీ, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం కానీ, ఇతరత్ర గ్రామాలు కానీ, లేదా అమరావతి నిర్మాణం కానీ, లేదా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకోవడం కానీ మనం చూస్తున్నాం. నాయకుడు అన్నవాడు ప్రజలకు సంరక్షకుడుగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత. మన దేశంలో కూడా 11 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ జీవన ప్రమాణాలు పెంచడం కాకుండా, తలసరి ఆదాయం పెంచడమే కాకుండా, మీరు ఎక్కడో పునారెళ్ళిపోతున్న 11వ స్థానంలో పునారెళ్ళిపోతున్న మన ఆర్థిక వ్యవస్థని అతి కొంత కాలంలోనే వాళ్ళ 4వ స్థానాన్ని తీసుకొచ్చారు. రాబోయే 2 సంవత్సరాల్లో 3వ స్థానానికి పోతాం. మన స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనం 1 లేదా 2 స్థానాలకు పోయే అవకాశాలు ఇవాళ అటువంటి నాయకత్వం ద్వారా రాజ్యాంగ సవరణలు చేశారు. 75 సవరణలు కాంగ్రెస్ హయాంలో చేశారు. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో 11 సంవత్సరాల్లో 8 రాజ్యాంగ సవరణలు మాత్రమే చేశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ఒక మానసిక సంతులనం లేని వ్యక్తి లేదా తన స్వార్థం మాత్రమే చూసుకున్న వ్యక్తి ఏ రకంగా రాజ్యాంగ సవరణలు చేసి తన పదవిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఒక నాయకుడు ఏ రకమైన రాజ్యాంగ సవరణలు తెచ్చారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. మొట్టమొదటిగా తెచ్చిన రాజ్యాంగ సవరణ ఈ రకరకాలుగా ఉంటున్న ట్యాక్సేషన్ తగ్గించి జిఎస్టీని 27 రకాల జిఎస్టీని తీసుకురావడం వల్ల ఇవాళ 27 రకాల ట్యాక్సులు తగ్గించి ఒకే జిఎస్టీ తీసుకురావడం వల్ల ఇవాళ సగటున 1,70,000 కోట్లు ప్రతి నెల మనకు ఆదాయం సమకూరుతుంది. దాన్ని మనం అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెడుతున్నాం. దాని కారణంగా మీరు ఎక్కడ చూసినా హైవేల నిర్మాణం కానీ, ఎక్స్ప్రెస్ వేలు కానీ, కొత్త రైల్వే నిర్మాణం కానీ, లేదా ఎయిర్పోర్ట్ల నిర్మాణం కానీ, లేదా మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ, లేదా సాంకేతిక పరంగా చందమామ దక్షిణ ధ్రువంలో ఏ దేశం చేయని విధంగా మన శాటిలైట్ చేసడం కానీ, లేదా మన సింధూరులో స్వయం సమృద్ధి సాధించి మన పక్కన మన దేశంలో ఉగ్రవాదాన్ని ఊతమిస్తున్న దేశానికి వారి భాషలో అర్థమయ్యే భాషలో సమాధానం చెప్పడం కానీ, ఇవన్నీ సంపద సృష్టించడం వల్ల ఓబీసీలకి ఈ దేశంలో 53% ఉంటున్న ఓబీసీలకి సాధికారత కోసం, వాళ్ళకు రాజ్యాంగ భద్రత కలిగించడం కోసం ఓబీసీ కమిషన్ కి ఒక కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. 3వ రాజ్యాంగ సవరణ ఏంటంటే, ఈ దేశంలో మహిళలకి 33%, 50%, 52% ఉంటున్న మహిళలకి వాళ్ళకు కూడా చట్టసభల్లో అధికారం ఇవ్వాలా, కుటుంబాన్ని సమర్థవంతంగా నడుపుతున్న అక్క చెల్లి రేపు అసెంబ్లీలో పార్లమెంట్ పోతే సమర్థవంతంగా తన నాయకత్వ లక్ష్యాలను చూపించగలని నమ్మకంతో కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయిన 33% రిజర్వేషన్ ని ఇవాళ రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చి మహిళలకు కూడా అధికారాలను అందించే మన ఇంట్లో మన అక్క చెల్లి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా రేపు రాబోయే రోజుల్లో నేను ప్రభాకర్ గారి కింద కూర్చుంటే అక్కడ ఉన్న స్టేజ్ మీద కూర్చునే రోజులు వస్తాయి. దానికి కూడా అదే విధంగా బీసీల కోసం మళ్ళీ బీసీ కులగణన ఎప్పుడో 1931 బీసీ కులగణన జరిగితే దాని తర్వాత ఎవరు పట్టించుకోకపోతే కాకా కలేకర్ కమిషన్ ని నెహ్రూ గారు బుట్టదాఖలు చేస్తే, బీపీ మండల్ కమిషన్ రికమెండేషన్ ని ఇందిరాగాంధీ గారు బుట్టదాఖలు చేస్తే, బీపీ కమిషన్ ఆనాడు భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ గారు ఇద్దరు కారణంగా ఆనాడు బీపీ కమిషన్ వచ్చింది. బీసీలకు రిజర్వేషన్ వచ్చింది, ఆనాడు ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చింది. దాన్ని ఇవాళ కులగణన చేయకపోతే దాన్ని కులగణన చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు. అంటే ఏ రాజ్యాంగ సవరణ చేసుకున్నా ఏదో ఒక వర్గం సాధికారత కోసం కానీ, తద్వారా ఈ దేశ ప్రజలకి లబ్ధి చేకూరేలాగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పిస్తే వ్యక్తిగత కారణాల కోసం నరేంద్ర మోడీ గారు ఇంకో 5 సంవత్సరాలు, ఇంకో 10 సంవత్సరాలు, లేదా ఎక్కువ సంవత్సరాలు, లేదా వారి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మళ్ళా ప్రధానమంత్రి చేయడం కోసమో రాజ్యాంగ సవరణ చేయాలా. ఏది చేసినా కూడా ఈ దేశంలో 140 కోట్ల ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ వారి అందరి జీవితాల్లో వెలుగు నిండే విధంగా ఇవాళ సవరణలు తీసుకొచ్చిన ఆ తేడా తీయాల్సి. ఇప్పుడు మాత్రం ఆ 2 దేశాల నేతలకు ఫోన్ చేసి, అయ్యా మీరు యుద్ధం ఆపండి, మీ దేశంలో 23,000 మంది నా దేశానికి సంబంధించి భారత్ మాతాకి ధన్యవాదాలు. మంత్రి గారు వారు ఉన్నటువంటి అత్యవసర పనుల కారణంగా
అయిపోయింది. అయితే విచిత్రం ఏంటంటే ఎన్నో ముడిదుడుకులు ఎదుర్కొన్నాం. మీకు చేస్తే ఆశ్చర్యపోతారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 40 కోట్లు, ఇవాళ 140 కోట్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎదుగుతూనే ఉన్నాం. కానీ ఎదుగుదలలో అడ్డంకులు భయంకరంగా వచ్చాయి. అటువంటి ఎదుగుదలలో వచ్చినటువంటి పెద్ద అడ్డంకి ఎమర్జెన్సీ. 1975 సంవత్సరంలో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎమర్జెన్సీ విధించారు. అప్పట్లో ఇంత మీడియా లేదు. అయితే ఆంధ్రప్రభ లేకపోతే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో ఉండేది అంతే. ఆ రాసిన వార్తలే ఆల్ ఇండియా రేడియో వార్తలు. ఆల్ ఇండియా రేడియో కూడా గవర్నమెంట్ చేతుల్లోనే ఉండేది. వాళ్ళు ఏం చెప్తే అది నిజమా అలాగా అని అనుకోవడం తప్ప దానికి క్రాస్ వెరిఫికేషన్ లేదు, చెప్పేవాళ్ళు లేరు, ఏం జరిగిందో తెలీదు. ఐరన్ కట్టెను ఎవరికి ఏమి జరిగేది కాదు. ఎవరు జైల్లో పెట్టారో తెలియదు, ఎంతమందిని జైల్లో పెట్టారో తెలియదు, ఎంతమంది నాయకులు జైల్లో పెట్టారో తెలియదు, వాళ్ళు బతికున్నారా చచ్చారో కూడా తెలియదు. అటువంటి భయంకరమైనటువంటి చీకటి రోజులు ఎమర్జెన్సీ రోజులు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి తరగతి ఇక్కడ చిన్న అమ్మాయిలు పాపలందరూ చదువుకుంటారు, చదువుకునే అమ్మాయిలు వీళ్ళు ఎవరికి తెలియదు చరిత్ర. అటువంటి భయంకరమైనటువంటి రోజులన్నింటినీ కూడా దాటుకుంటూ మనం ఇప్పటికీ ఈ స్థాయికి వచ్చాం. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఎమర్జెన్సీ అయిపోయింది, మళ్ళీ ఇందిరాగాంధీ మళ్ళీ వచ్చిందో ఓడిందో పక్కన పెడితే ఆ తర్వాత మన దేశానికి ఇతర దేశం తాలూకా విదేశీ మార్కెట్ నిల్వలు అయిపోయాయి. విదేశీ మార్కెట్ నిల్వలు అయిపోయి పెట్రోల్ పీపా కొనుక్కోవాలంటే డబ్బు లేదు మన దగ్గర. పెట్రోలియం పీపా కొనుక్కోవాలంటే డబ్బు లేని టైంలో ఆయన తీసుకెళ్ళిపోయి 2 విమానాలు మాట్లాడి 2 విమానాల నిండా బంగారం తాకట్టు పెట్టారండి లండన్ బ్యాంక్ లో. మీకు తెలుసా? చంద్రశేఖర్ గారు 2 విమానాల నిండా బంగారాన్ని పెట్టి మన దేశంలో ఉన్న రిజర్వ్ బ్యాంక్ నిల్వలు తీసుకెళ్ళిపోయి బంగారాన్ని లండన్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ డబ్బుతో ఫారెన్ ఎక్స్చేంజ్ నడిపారు. అటువంటి చరిత్ర కూడా ఈ దేశంలో ఉంది. ఆ తర్వాత మళ్ళీ పివి నరసింహారావు గారు, తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చారు. సరే ఆవిడ కొత్త అడ్వాంటేజ్ తీసుకోవటం తీయాలి, గేట్ ఓపెన్ చేయాలి, పెట్టుబడులు ఆకర్షించాలి. పెట్టుబడులు ఆకర్షించేంత కానీ లేకపోతే మన దేశం ముందుకు వెళ్ళదు అని చెప్పి ఉద్దేశంతో పెట్టుబడులు ఆకర్షణ మొదలు పెట్టారు. కిటికీలు తలుపులు బాగా తీశారు. అప్పుడు వచ్చింది ఐటీ. ఇప్పుడు నేను చదువుకునే పిల్లలందరికీ చెప్తున్నాను, ఈ ఐటీ టెక్నాలజీ అంతా కూడా అప్పుడు పివి నరసింహారావు గారి టైంలో, మన్మోహన్ సింగ్ గారి టైంలో వచ్చింది. అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలు కూడా ఒక 5 రాష్ట్రాలని ఎంచుకున్నారండి. ఫర్ ఇన్ఫర్మేషన్, ఐటీ వచ్చిన తర్వాత బెంగళూరు, పూనా, చెన్నై, హైదరాబాద్ ఇక్కడ మాత్రమే ఈ 4 రాష్ట్రాలు ఎన్నుకుని అక్కడ ఐటీ టెక్నాలజీ డెవలప్ చేయమన్నారు. అప్పుడు నేను 99లో నేను ఎమ్మెల్యే. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అయితే అక్కడేమో మన కృష్ణ గారు చీఫ్ మినిస్టర్ మన కర్ణాటక. విపరీతంగా డెవలప్ చేయడం వల్ల ఏమైపోయిందంటే వాడు చాలా మందికి వేలాది మంది, లక్షల మంది ఉద్యోగాలు వచ్చింది. ఇదంతా ఒక చరిత్ర అయితే 75 సంవత్సరాల పాటు ఉన్నటువంటి ఈ దేశంలో 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పరిపాలించింది. ఏం పీకేర్ వాళ్ళు చెప్పండి అనకూడదు, కానీ ఇక్కడ అందరూ అన్ని పార్టీలో ఉన్న ఎవరు లేదు, ఉద్యోగి మాట్లాడలేదు. ఏం చేశారు? మనకేమో జాతీయ గీతం జనగణమన అధినాయక జయ వందే మాతరం అనేది మనకు గీతం. అయితే 5 కాశ్మీర్లో ఆగస్టు 10 వస్తే 2 జెండాలు, మన జాతీయ జెండా ఒకటి, కాశ్మీర్ జెండా ఒకటి ఎగరేస్తారు. అది మనకి తెలియదు అప్పటి వరకు. మోడీ గారు ఆర్టికల్ 370 తీసుకొచ్చి పెట్టే వరకు కూడా మనకు తెలియదు. అటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు అన్ని దాటుకుంటూ ఇవాళ మన భారతదేశం ఎక్కడ ఉందంటే లండన్ తో పోటీ పడే ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేసామని ఇవాళ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఏఐసిటిఈ అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు NBA మరియు NAC A గ్రేడ్ తో 80 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన మా సిఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ద్వారా సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఆఫర్ చేస్తున్న కోర్సులు మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ IT ECE EEE మెకానికల్ సివిల్ మరియు MBA
ప్రతి విభాగంలో ఎంటెక్ కోర్సులు కలవు. ప్రతి విభాగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రొఫెసర్లు, స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ అందించడం కొరకు మొదటి సంవత్సరం నుండి సిఆర్టీ ట్రైనింగ్ క్లాసులు నిర్వహించబడను. తద్వారా మా విద్యార్థులు ప్రముఖ ఎంఎన్సీ కంపెనీల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసమే కాకుండా మానసిక వికాసం కొరకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడను. బాయ్స్ అండ్ గర్ల్స్ కు వేరువేరుగా హాస్టల్ మరియు జిమ్ సదుపాయం. క్రీడా నైపుణ్యతను మెరుగుపరిచే దిశగా ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా ప్రాంగణం కలదు. సుదూర ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు. అడ్మిషన్ కొరకు సంప్రదించండి. సర్ సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, అటానమస్, ఏలూరు.